హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్విసి హౌస్ వైఫ్ ఛానల్. ఈరోజు అయితే మీకోసం నేను బోటీ ఫ్రై విత్ గోంగూర చేసి చూపించబోతున్నాను. ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్ పెట్టుకోండి. దీనిలో అయితే ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం అయితే లేదు. ముందుగా బోటీని క్లీన్ చేసి పెట్టుకొని దాన్ని అయితే వేసేయండి. ఇది కొంతసేపు ఈ బోటీలో ఉన్న వాటర్తోనే కొంతసేపు ఉడుకుతుందన్నమాట. లేకపోతే ముక్కలు కంప్లీట్గా ఉడకకుండా గట్టిగా ఉంటాయి. సో ఈ వాటర్లోనే ఉడికిచ్చేద్దాం. దీనికి స్పెషల్గా వాటర్ ఏం పోయాల్సిన అవసరం ఉండదు. మనం వాటర్లో నుంచి దీన్ని తీసినప్పుడే దీంతో పాటు కొంచెం వాటర్ అయితే వెళ్తాయి కదా, సో దాంతోనే ఇది ఉడుకుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుతూ కొద్దిసేపు అయితే కుక్ చేసుకోవాలి. ఈలోపు అయితే మంచి టిప్ చెప్తాను. మూరీల దగ్గర బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే నైట్ సింక్లో కానీ మూరీల దగ్గర కానీ రాళ్ళుప్పు అయితే కొంచెం వేసేసి పడుకోండి. మార్నింగ్ కల్లా ఏ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. సో మూరీలు కూడా బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. ఈ టిప్ నచ్చితే తప్పకుండా యూజ్ చేసి నచ్చితే లైక్ చేయండి. వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ కనిపిస్తున్నాయా? సో ఇలా కలుపుతూ దీన్ని అయితే ఉడికించుకోవాలి. బోటి ఇష్టపడే వాళ్ళైతే ఇది చాలా స్పైసీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని అయితే ఒకసారి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఇలా దీనిలో వాటర్ వచ్చి ఆ వాటర్ మరిగే వరకు ఉడికించేసుకోవాలి. చూడండి, దీనిలో వాటర్ అయితే కంప్లీట్గా ఇంకిపోయాయి. ఈ వాటర్ ఇంకిపోయే వరకు దీన్ని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. ఇలా వాటర్లో ఉడుకుతుంది. ఇప్పుడైతే కర్రీ ఈ బోటీ అనేది మీకు ముక్కలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా, ఈ కంప్లీట్గా ఫ్రై అయ్యేసరికి చాలా చిన్నగా ఉంటాయి. ఈ పేగులు కూడా కంప్లీట్గా సన్నగా అయిపోతాయి. సో ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నాను. ఇప్పటివరకు అయితే వాటర్లో అది కంప్లీట్గా మగ్గిందనమాట. స్పెషల్గా ఏం వాటర్ తీసుకోకండి, ఆ వాటర్తోనే మగ్గిపోతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. మధ్యలో అవసరమైతే మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకోండి. దీన్ని ఇలా కలుపుతూ అడుగంటకుండా తిప్పుకోండి. ఇది అడుగంటుతుంది. సో అందుకనే కొంచెం దగ్గరే ఉండి స్లోగా ఫ్రై చేసుకోండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. అడుగంటుతున్నప్పుడు వెంటనే దాన్ని తిప్పేసేయండి. దీనిలో 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ కారం మెజర్మెంట్ ఎందుకు చెప్పట్లేదంటే మీ టేస్ట్ బట్టి ఒక్కొక్కరు ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు తక్కువ తింటారు కదా, సో అందుకని దీన్ని మెజర్మెంట్ పర్ఫెక్ట్గా అయితే చెప్పట్లేదు, ఇంచుమించుగా అయితే వేసేస్తున్నా. పసుపును కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. నాన్ వెజెస్లో పసుపును ఎక్కువగా వాడండి. దానిలో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే పసుపు యాంటీబయాటిక్ అంటారు కదా, సో దానిలో ఉన్న క్రిములు ఏమైనా ఉంటే చనిపోతాయి. చూడండి, అడుగంటుతుంది. అడుగంటకుండా తిప్పండి. దగ్గరుండి స్లోగా ఫ్రై చేసుకోండి. మీరు ఎంత స్లోగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి కానీ ఇలా ఫ్రై చేసి తిన్నారంటే మళ్ళీ బోటిని కర్రీ కాకుండా ఇలా ఫ్రైగా ఎక్కువ ఇష్టపడతారు. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మీలో బోటి ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మీరు ఇచ్చే కామెంట్ వల్ల నేను ఇంకో స్టెప్ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మీకు నా వీడియోస్ ఎలా ఉన్నాయి, ఎలా అనిపిస్తున్నాయి, నా ప్రజెన్స్ మీకు ఎలా అనిపించిందో మీ నుండి నాకు రెస్పాన్స్ వస్తేనే కదా తెలుస్తుంది. సో మీరైతే కామెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది. చూసారా, ఇంకో 5 or 10 మినిట్స్ తర్వాత ఇలా అయితే అయిందనమాట. మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా
కలుపుకోవాలి. చూసారా, ఇలా అడగంటనివ్వకండి. అంటిన వెంటనే దాన్ని కలిపేయండి, లేకపోతే ఒకసారి అడగంట మొదలు పెట్టిందంటే మళ్ళీ అంటుకుంటుంది, ఈ ఫ్రై అంతా పాడవుతుంది. చూసారా, ఫ్రై చేసిన తర్వాత ఈ ముక్కలు చాలా పేగులు అనేవి సన్నగా అయిపోతాయి, ఫ్రై కూడా చాలా తగ్గిపోతుంది. సో ఇలా అయితే ఫ్రై చేసుకోండి. దీనిలో ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ధనియాల పొడి ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. సో ఇలా అయితే ధనియాల పొడి వేసి దీన్ని అయితే కలిపేయండి. దీనిలోనే మన టేస్ట్కి సరిపడా కారం కొంచెం ఘాటుగానే వేసుకోండి. సపోజ్ 2.5 స్పూన్ అయితే వేసేసి కలిపేయండి. ఫైనల్గా అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మంచి కలర్గా అయితే కనిపిస్తుంది. ధనియాల పొడి ఫ్రై అయినాకే కారం వేసుకోండి, మళ్ళీ కూర వస్తుంది కదా. సో బోటి ఫ్రై అయితే ఈజీగా కలర్ఫుల్గా రెడీ అయిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చేసేయండి. చూసారా, కంప్లీట్గా కర్రీ ఈ ఫ్రై అయిపోయేసరికి బోటి ఇలా అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఫైనల్గా అయితే బోటి దీన్ని గార్నిష్ చేశాక ఇలా ఉందన్నమాట. సో మీకు తినాలనిపిస్తుందా? తప్పకుండా ట్రై చేయండి. ఆల్రెడీ మన వీడియోస్లో గోంగూర ఎలా చేసుకోవాలో చూపించాను. ఇప్పుడు ఈ ఫ్రై అయిన ముక్కల్ని మనం ప్రిపేర్ చేసుకున్న గోంగూర ఉంటుంది కదా, ఉడకపెట్టేసి తాలింపు పెట్టుకున్న గోంగూరలో ఈ బోటి ఫ్రైని అయితే కలిపేయండి. కొద్దిగా అయితే ఫ్రై ఉంచుకున్నాను, కొద్దిగా గోంగూరలో కలిపేసాను. కొంచెం అంతా దీనిలో వాటర్ ఏమైనా ఉంటే ఇంకిపోయే వరకు కలిపేయండి. ఈ గోంగూరలో ఈ బోటి కంప్లీట్గా కలిసిపోవాలి, అంటే ఆ పేగుల్లోకి ఈ పులుపు అనేది వెళ్ళిపోవాలన్నమాట. అందుకని కలుపుకుంటూ ఒక్క 2 మినిట్స్ అలా కలుపుకుంటూ అయితే కలిపేయండి. ఫైనల్గా అయితే గోంగూర విత్ బోటి అలాగే బోటి ఫ్రై అయితే రెడీ. మరిన్ని ఇలాంటి వంటల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే మన కుకింగ్ ఛానల్ అయితే చూసేయండి. మీరు ఒకసారి ట్రై చేసి ఇది ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. Thank you for watching.